హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం రామ్తా బుక్ చదువుకుంటున్నాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని సమస్త గురుమండలిలోని గురువులకి, సమస్త ప్రాణకోటికి, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనం రామ్తా బుక్ చదువుకుంటున్నాం ఫ్రెండ్స్. కంటిన్యూ చేద్దాం. జీవితాశయం. ఆనందాన్ని అర్థం చేసుకొని ఆనంద స్వరూపులుగా మీరు ఉండాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. దైవాన్ని అర్థం చేసుకోవడానికి, దైవంలాగే ఉండటానికి ఏకైక మార్గం అది ఒక్కటే. అంటే దైవాన్ని అర్థం చేసుకోవడానికి, దైవంలా ఉండడానికి కూడా ఒకటే అర్థం అని అంటున్నారు. జీవితాశయం. ఈ తల మీద ప్రతి జన్మలోనూ ఇక్కడ మీ జీవనానికి ఏమిటి కారణము, ఏమిటి మీ జీవిత ఉద్దేశము? మనకు వస్తుంది కదా ఒక ప్రశ్న, నేను జన్మ ప్రణాళిక ఏంటి అని. ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్నో, ఒక వృత్తి ప్రావీణ్యాన్నో పొంది తీరాలన్న ప్రగాఢ వాంఛ పరినిర్మితమయ్యే పద్ధతిలోనే ఎందరి పెంపకాలో సాగుతున్నాయి. ఆ ధ్యేయంతోనే బంధుమిత్రాదులు మరి సమాజము రెండు సైతం చేస్తున్న ఓ సునిశ్చిత పరీక్షకు వాళ్ళందరూ కూడా లోబడే ఉంటున్నారు. భవిత మీద ఎంత శుభేచ్ఛో, మహాప్రవక్తలుగా ఆధ్యాత్మికాన్ని బోధించడానికో, మహారక్షకులుగా మానవాళిని రక్షించి ఉద్ధరించడానికో, అద్భుత స్పర్శతో అందరి రోగాల్ని నయం చేయడానికో ఎంచుకోబడి భూమి మీద పంపబడిన అవతార మూర్తులుగా తమను తాము ఊహించుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎంత మహనీయతో, కఠోర నిష్ఠా నియమాలతో, సాంప్రదాయ ఆచారబద్ధమైన విద్యుక్త ధర్మాలతో బహు ఇరుకైన దివ్యపదంలో, ముక్తి మార్గంలో చరించడానికే ఈ భూమి మీదకి వచ్చామని అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతా ఎంత విసుగు పుట్టించే విషయము. ఎవరికి ఏ ఆశయాలు ఉండవు. వాళ్ళు ఈ భూతలం మీదకి వచ్చేటప్పుడు మీకు కానీ మరెవరికైనా ఆ దైవం మీ జీవితం ఎలా ఉండాలన్న ప్రామాణికాన్ని విధించే ఏ నిర్దేశిత ఆశయాలను అందించడం లేదు, ఒకే ఒక్క దాన్ని తప్ప. అదే మీరు ఆనందపూర్ణులై ఉండాలన్న విషయం. ఆ ఆనందాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నా సరే, మీ పట్ల ఆ దైవానికి ఉన్న ఈ ఒక్క వాంఛితమే మీ ఉనికికి అత్యంత మహత్తును పరికల్పిస్తుంది. ఎంతో విలువైనది, దివ్యమైనది అయిన మీ స్వయంలో ఎంతెంత సంతోషంగా, ఆనందంగా మీరు ఉండగలుగుతారో అంతంతగా ఆ దైవంతో సారూప్యాన్ని, జీవిత సర్వస్వంతో సామరస్య శృతిని సంప్రాప్తించుకోగలుగుతారు. కనుక మీరు సంతోషంగా, ఆనందంగా ఉండాలనేదే దైవానికి మీ పట్ల ఉన్న ఏకైక అభిలాష. నిజంగా ఎంతో విలువైన అనుభూతి సంపదే ఆనందం. జీవితంలో పొందగల మహోన్నత సిద్ధే అది. అదే కదా ఆనందానుభూతిని గ్రహించి ఆనంద స్వరూపులు కావడమే దైవం సమస్త మానవాళికి సమర్పించిన అంతిమ గమ్యం. ఏ తలంలో మానవుడి స్థితి ఉన్నా, ఏ అవగాహనను మానవుడు సిద్ధించుకొని ఉన్నా ఆనంద స్థితే దైవస్థితి గనక. సర్వకాలాల్లో సిద్ధమై అమరి ఉండే ఉనికి, శాశ్వతత్వపు సహజ స్థితే ఆనందం. పరమ నికృష్టం నుంచి మహోన్నత సౌందర్యం వరకు మీరు కోరుకున్న ఏ సంభవాన్నైనా సృష్టించగల సృజనాత్మక శక్తిని ఆ దైవం మీకు అందించాడు. మీ ఆనందానుభవ అన్వేషణలో మీరు సంకల్పించిన తీరులోనే ఆ దైవం పరిణమిస్తూ ఉంటాడు. మరి ఆ దైవం ఎప్పుడైనా మీ చేతలను, సంకల్ప ఫలాలను అధిక్షేపించి మీ నేరాలను ఎంచుతాడా? ఎప్పటికీ ఎంచడు కదా. దైవం మీ తప్పొప్పుల్ని ఎప్పుడూ ఎంచడు. తండ్రికి తనయుడి మీద, జీవిత శక్తికి జీవిశక్తి మీద ఉన్న ప్రేమ అదే. సంతోష స్థితి కోసం, ఆనంద స్థితి కోసం ఏది ఆవశ్యకమో ఆ కార్యాలను ఆచరించమని మాత్రమే దైవం మిమ్మల్ని కోరతాడు. దైవాన్ని గ్రహించి దైవంలాగే ఉండటానికి ఆనందంగా ఉండటమే ఏకైక మార్గం. ఆనందం అంటే ఏంటి? ఏ ప్రతిబంధకాలు లేని స్వేచ్ఛా విహారమే ఆ ఆనందం. ఏ తప్పప్పుల్ని ఎంచని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే ఆనందం. ఏ తప్పుని ఆపాదించుకొని నిర్మలత్వంతో నిర్భయంగా ఉనికి స్థితిలో ఉండటమే ఆనందం. స్వీయ నియమాలతో జీవితాన్ని స్వేచ్ఛతో మీరే సృష్టించుకున్నారన్న ఎరుకే ఆనందం. ప్రజ్ఞాపూర్వకమైన ఆత్మ పులకింతే ఆనందం. ఆత్మ పులకరింతే ఆనందం. అదే ఆనందం. ఉనికి స్థితిలో ఆనందమే పరమోత్కృష్టంగా ఎంచుకుంది. ఆనంద స్థితిలో ఉన్న మీరు
దైవ ప్రవాహంలోనే ప్రవహిస్తూ ఉంటారు కనుక ఆ ప్రవాహంలో అసూయకు, ఆగ్రహానికి, ఆవేదనకు, కాఠిన్యానికి, కయ్యానికి చోటుండదు. ఆనంద స్థితిలో మీరున్నప్పుడు ఎవరినైనా ద్వేషించాలంటే ఎంత కష్టం అవుతుంది అక్కడ. అవునా ఫ్రెండ్స్? ఎవరినైనా ముట్టడించాలంటే ఎంత కష్టం, ఎవరినైనా బాధించాలంటే ఎంతో కష్టం కదా. సంతోషంగా ఆనందంగా మీరున్నప్పుడు సర్వస్వంలోనూ దర్శనమిస్తున్న దైవాన్ని మీరు ప్రేమిస్తూ ఉంటారు. ఆనందాతిశయంలో సర్వస్వంతో మీరు శాంతినే పొంది ఉంటారు కదా. జీవితంలో ఆనందంగా ఉంటున్న మీలో ఏ పశ్చాత్తాపాలు, ఏ అభద్రతా భావాలు, ఏ భయాలు, కోపాలు, ఏ కొరతలు ఉండవు. ఆనందంగా ఉన్న మీలో తృప్తి, పరిపూర్ణత నెలకొని జీవితము, వివేకము, సృజనాత్మకతల మహాప్రవాహం మీ నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆనంద స్థితిలో మీకు ఔన్నత్య శిఖరాలను, భావావేశపు లోతులను అందించే స్ఫూర్తి లభిస్తుంది. లేత అరుణ వర్ణాన్ని పులుముకున్న ఆకాశంలో పక్షుల మధురమైన గానాలతో ఉత్సాహంగా ప్రభవిస్తున్న తొలి సంధ్యల ఆనంద స్థితిలో మీ జీవితం ఉంటుంది. ఆనందంగా మీరున్నప్పుడు మీ వయసు ఆగిపోయి శాశ్వత జీవనులవుతారు. దుర్భరమై బలవంతంగా గడిపి తీరాల్సిన పద్ధతిలో కాకుండా ఒక నవ్యోత్సాహభరిత సాహస కృత్యంలా ఇంకా ఇంకా కావాలని మరింతగా మీరు ఊవిళ్ళూరే విధంగా మీ జీవితం అప్పుడు తయారై ఉంటుంది కనుక ఆ ఆనంద స్థితిలో మీరు సంకల్పించిన స్వర్గంలా తయారై ఉన్న ఆత్మ సామ్రాజ్యంలో ఐక్యత్వాన్ని సాధిస్తారు. ఆనందం ఎలా ప్రాప్తిస్తుంది? ఆనందం మీకు ఎలా ప్రాప్తిస్తుంది ఫ్రెండ్స్? జీవితంలోని ప్రతి క్షణము ఆనందాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛను, అవకాశాన్ని మీకు అందిస్తూ ఉందనే ప్రజ్ఞా సంకల్పం మీ సొంతమైనప్పుడు. సంతోషం నుంచి, ఆనందం నుంచి, దైవం నుంచి మిమ్మల్ని మీరు దూరం చేయగలిగే సంపద మరి ఏదీ లేదన్న ప్రస్ఫుటమైన జ్ఞానం మీలో స్థితమైనప్పుడు, పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడు ఆత్మ ప్రేమికుడే దైవ ప్రేమికుడు అవుతాడు. ఆత్మ ప్రేమకు మించిన గొప్ప ప్రేమ ఈ జీవితంలో మరేదీ లేదు. మరో గొప్ప ప్రేమ లేనే లేదు. ఆత్మ ప్రేమ ఆకర్షణే స్వేచ్ఛకు స్థితిని కల్పిస్తుంది. ఆ స్వేచ్ఛలోంచి ఆనందం ఆవిర్భవిస్తుంది. ఆ ఆవిర్భావంలోంచే దైవ దర్శనము, దైవావగాహనము, దైవ స్వీకారము సాధ్యమవుతాయి. అత్యంత మహోన్నతము, మహాగంభీరము, ఎంతో అర్థవంతము అయిన ప్రేమ మాంసపు గోడల మధ్య సుప్రతిష్ఠితము, స్వయంచలితము, ధ్యానాత్మకము, సృజనాత్మకము, ప్రజ్ఞాగ్రాహ్యము, స్వయము మహాద్భుత తేజస్వరూపము, అతి నిర్మలము, సహజ అమాయకము, నిత్యము అయి ఉన్న ఆత్మ ప్రేమే మీరు ఎవరైనా ఎలా ఉన్నా ఉన్నదున్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే నేను ప్రేమిస్తున్నా. అప్పుడు ఆ మహనీయ ఆత్మసారాన్ని, అన్ని స్వరూపాల వెనకే ఉన్నదాన్ని గ్రహిస్తారు. దైవం ప్రేమిస్తున్నట్లే అప్పుడు మీరు ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమ ఎంత సులభ సాధ్యమవుతుంది అప్పుడే. దేన్నైనా క్షమించగలగడం, జీవిత సర్వస్వంలో దైవాన్ని దర్శించగలగడం సులభ సాధ్యమవుతుంది అప్పుడే. ఎవరు మీరుగా ఉన్నారో వాడిని మీరు ప్రేమించినప్పుడు, ఆత్మ ప్రేమికులై మీరు ఉన్నప్పుడు మీరు అజేయంగా ఏదీ ఉండదు. మీకు అజేయంగా ఏదీ ఉండదు. మీరు అందుకోనిది ఏదీ ఉండదు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సంపూర్ణ ఆత్మ ప్రేమికులైన మీరు మీ నవ్వుల వెలుగుల్లోనే జీవిస్తూ ఆనంద మార్గంలో మాత్రమే పయనిస్తూ ఉంటారు. ఆత్మ ప్రేమలోనే నిమగ్నులై మీరు ఉన్నప్పుడు ఆ స్వయం ప్రకాశం, ఆ సంఘటిత శక్తి, ఆ సంతోషం, ఆ ఆనందం, పరమోల్లాసం సమస్త మానవాళి మీద పరివ్యాపిస్తుంది. మీ దివ్యమైన ఉనికిలోంచి ప్రేమ పెళ్ళుబికినప్పుడు దుఃఖభాజనమైన ఈ ప్రపంచం మహా సౌందర్యభరితమవుతుంది. జీవితానికో పరమార్థం ఏర్పడుతుంది. జీవితం ఆనందభరితమవుతుంది. ఆ ఆనందం మీ ఉనికితో పాటు అనంత పరివ్యాప్తమై జగత్తుని ఉద్ధరించి జీవితానికి శోభను సంతరింపజేసి మీ ఉనికి నిర్మలత్వాన్ని ప్రకటిస్తుంది. ఆత్మ ప్రేమ కోసం జీవించడం కన్నా, ఆత్మ ప్రజ్ఞను సిద్ధించుకోవడం కన్నా ఉత్తమమైన మహాదాశయం జీవితంలో మరొక్కటి లేదు. జీవితంలోకి ప్రవేశించే మీకు ఆనందాన్ని అందించే కర్మలన్నింటినీ ఆచరించడం వల్ల మాత్రమే ఆశయ సిద్ధి ప్రాప్తిస్తుంది.
అవి ఏ కర్మలైనా, ఎలాంటి కర్మలైనా సరే, అవి సత్కర్మలు కానివ్వండి, మీకు తగినవి కానివ్వండి, తప్పుబట్టేవారెవరున్నారు? దైవం ఆ మాటని ఎప్పుడు అనడు. ఏ వైపు మీరు తిరిగినా ఆ దిక్కు దైవమే కనుక, మీ అన్ని అనుభవాల ఫలితం ఆయనే కనుక, నా అనుభవాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి అని ఎవ్వరినీ అభ్యర్థించకండి. మీ జీవిత పరిమితుల బంధంలో మీరు కొట్టుమిట్టాడుతున్నట్లే యథాతథంగా అఘోరిస్తున్న తక్కిన వాళ్లకు సైతం ఆనందం గురించి ఏం తెలిసి చేస్తుంది? దైవం ఆనందాన్ని సదా మీ మీద గుప్పిస్తూనే ఉంటాడు. మీరు విచ్చుకొని ఆ ఆనందాన్ని స్వీకరించే తరుణం కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటాడు. అడుగు అదే నీకు అందుతుంది, కోరుకో అదే నీకు ప్రాప్తిస్తుంది అనే మాటలకు అర్థం ఇదే. ఆనందాన్ని అందుకోవడం అతి సులభం. ఆనందాన్ని అభిలషిస్తూ ఉన్నారంటే ఆ అర్హత మీకు ఉందనే అర్థం కదా. ఆనందం ఆనందానికే జన్మనిస్తుంది. వా, ఎంత మంచి మీనింగ్ చూడండి మాస్టర్స్. ఆనందము ఆనందానికే జన్మనిస్తుంది. అంటే ప్రేమ ప్రేమనే పుట్టిస్తుంది. మీ మీద గుప్పించబడుతున్న ఆనందాన్ని మీరు గ్రహించినప్పుడు ఆ ఆనందమే మీ మరునాళ్లలో దినదిన ప్రవర్ధనమవుతూ మరింత ఆనందాన్ని స్వీకరించే అర్హతను మీకు పరికల్పిస్తుంది. అంటే రోజు రోజుకు పెరిగిపోతుంటుంది. అందువల్లే అనుక్షణం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నిజంగా అత్యంత ఆవశ్యకం. మీ భవిష్యత్తు క్షణాలు సృజన వేగం సునిశ్చితమయ్యేదే ఆ దీక్ష మీలో స్థితమైనప్పుడే. కనుక మీ సంకల్పం అందుకు తోడైతేనే, కనుక మీ ఆత్మానందం కోసమే మాత్రమే, మీ ఆత్మ ప్రేమ కోసం మాత్రమే జీవిస్తూ మీరున్నప్పుడు, మీకు ఆనందాన్ని కలిగించే విషయాలని అన్వేషిస్తూ, సంకల్పిస్తూ, అనుభూతి ప్రేరిత కార్యాలని అనుక్షణం ఆచరిస్తూ మీరున్నప్పుడు, అవి ఏవైనా సరే ఆ ఆనంద ఉత్ప్రేరిత క్షణాలే మీ ఆత్మలో నిక్షిప్తమై మీ ఉనికిలో నిండి మీ భవిష్యత్తు క్షణాల సర్వస్వంలో ఆ సంతోషానందాలని సృజించి ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఎంతెంత ఎక్కువ సమయాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఆత్మ ప్రేమికులై మీ ఉనికిలో స్థితులవుతూ ఉంటారో అంతగా జీవిత సర్వస్వం దివ్యశక్తి స్థితి ప్రాప్తానికి మీరు చేరువవుతూ ఉంటారు. జీవితంలోని ఏ పరిధిలోకి ప్రవేశించి మీరు ప్రవర్తిస్తూ ఉన్న ఆనంద ప్రాప్తి కోసమే మీ ప్రవేశం జరుగుతూ ఉంటే మీ జీవితం ఆ జీవితం మహాగమ్యాన్ని అందుకుంటుంది. ఎన్నో అద్భుత కార్యాలను మీరు సంభవం చేస్తారు, సాధిస్తారు. ఆత్మ ప్రేమకు దివ్యత్వానికి మహా ప్రతీకలవుతారు. అత్యద్భుత మహా సౌందర్యము అత్యంత రహస్యము అయి ఉన్న మీ ఆత్మతత్వాన్ని అనుభవించి గ్రహిస్తారు. మీ ఆత్మాధ్యయనంలో అతి చివరి ఆత్మవిశ్లేషణ పరిసమాప్తమై దైవ సాక్షాత్కారం అనే ఓ మహా అద్భుత దర్శనం అప్పుడు సిద్ధిస్తుంది మీకు. మీరు వీక్షిస్తున్నది మీ ఆత్మస్వరూపాన్ని అన్న మహాప్రజ్ఞ ప్రాప్తి వల్ల. మరో సత్య మహోన్నతావగాహనతో మరో శాశ్వత జీవితాల అనుభవం కోసం మీరిప్పుడు సాగిపోతారు. మా రోజుల్లో అట్లేషియన్లు మిమ్మల్ని ఆత్మహీనులు అని అనేవారని మీకు ఇదివరకే తెలుసు. అప్పట్లో మా అన్వేషణ దేని గురించో తెలుసా మీకు? ఏ లక్ష్యం కోసమో కాదది. మాకు లేదని అనబడుతున్న ఓ ఆత్మను వెతికి పట్టుకోవడానికే మా అన్వేషణ సాగింది. అతి నికృష్టమైన మొరటోడిని నేను. అప్పుడు ఆనందాన్ని పొందే అర్హత నాకుందన్న తెలుసుకున్న తరుణంలో సర్వస్వానికి ఆధారం పరిపోషించే మూలము అయిన జీవిత సర్వస్వ సారంగా నేను తయారయ్యాను. మీరు ఎంచుకుంటున్న ఆనందాన్ని వ్యక్తీకరించి ప్రకటించడమే దివ్యత్వానికి ఏకైక మార్గం. దివ్యత్వ ప్రాప్తిని మీకు అందించే ఏకైక మార్గం అదొక్కటే. దివ్యత్వమే అయిన స్వగృహానికి మీ పునరాగమనం ఆనందం వల్లే ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.